మహాత్మా గాంధీ. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. మీ అందరికీ మరొకసారి బాపూజీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరొక పుణ్యపురుషుడు ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జన్మదినం ఈరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మనందరికీ కూడా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరు మహానుభావులు ఒకే రోజు పుట్టడం, అది కూడా రెండు అది తేదీ రావడం ఒక యాదృచ్ఛికమో ఏమో తెలియదు. కానీ ఈయన లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ యొక్క విధానాన్ని అనుసరించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అంటే సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ విధంగా అయితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో, ఈరోజు సూర్యుడు అస్తమించిన భూమి మీద ప్రతి ఒక్క దేశంలోనూ గాంధీ యొక్క విగ్రహం ఉంది. దాదాపుగా 198 దేశాల్లో ఆయన యొక్క విగ్రహం అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఇది మన ఒక గొప్ప విషయం. ఇంతవరకు ప్రపంచంలో ఏ వ్యక్తికి అన్ని దేశాల్లో ఆయన యొక్క శిలా విగ్రహం ఉండడం అనేది ఎక్కడ జరగలేదు. కాబట్టి అంతటి గొప్ప వ్యక్తి అయిన ప్రపంచమే గుర్తించింది, మనం కాదు, మీరు మనం కాదు గుర్తించడం. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత ఆయన పుట్టిన 150 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన తాత పేరు చెప్పగలం, కానీ మన ముత్తాత పేరు చెప్పాలంటే మనం కొంచెం తలపడతాం. కానీ ఇప్పటికీ కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే అర్థం ఏమంటే, మనం ఎవరైనా అడగండి, చిన్న పిల్లల్ని అడగండి, మీ ఎవరైనా అంటే ఖచ్చితంగా చెప్తాడు మహాత్మా గాంధీ తాత అంటాడు. కాబట్టి అట్లా ప్రతి ఒక్కరికి తాత అయిపోయినాడు ఆయన. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ఆయన యొక్క ఏ పిల్లోని 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లోని ఎవరైనా కూడా మహాత్మా గాంధీ మన తాత అని చెప్పగలిగినటువంటి స్థితిలోకి వచ్చినాడంటే ఆయన యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. మన విధానాలు మన పక్కన వాళ్ళకే నచ్చవు, కానీ ఆయన విధానాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇంతమందిని కూడగట్టుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక వ్యక్తి ఈ విధంగా చేయగలడు అని నిరూపించినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఈరోజు కార్పొరేట్ రంగంలో కూడా ఆయన యొక్క విధానాలను తీసుకొని కార్పొరేట్ రంగం కూడా ముందుకు వెళ్తాం. కాబట్టి గాంధీయిజం అనేది అది ఒక సైన్స్ మాత్రం అయిపోయింది. ఆ గాంధీయిజం అనేది మన పిల్లలు కూడా నేర్చుకోవాలని, రాబోయే తరానికి కూడా గాంధీజం. ఎందుకంటే ఆయన చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏమంటే అహింస వల్ల ఇప్పుడు ఎంత హింస చేసి ఏదైనా సాధించవచ్చు అనుకుంటాం, కానీ అహింస ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి ఈయన. కాబట్టి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనమందరం కలుసుకోవడం ఇక్కడ సంతోషదాయకం. కాబట్టి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మరోసారి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.